హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి 3.8 బీటా వర్షన్ అయితే వచ్చింది. దానిలో ఉండే కొన్ని ఫీచర్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇదైతే లాబీ. అండ్ నెక్స్ట్ మనకి ప్లేన్ యానిమేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ థీమ్ వచ్చేసరికి అటాక్ ఆన్ టైటన్స్ థీమ్ అయితే మనకి నెక్స్ట్ అప్డేట్లో ఇచ్చాడు. కొన్ని ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కుదరలేదు. ఇప్పటి నుంచి అయితే డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. మనకి చూసుకుంటే నింబస్ ఐలాండ్ అయితే ఒకటే ఇచ్చాడు. అండ్ అదైతే చూడడానికి ఇలా ఉంటుంది టాప్లో. అండ్ ఈ థీమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మ్యాప్ మొత్తం రైల్వే ట్రాక్స్తో అయితే నింపేశాడు. ప్రజెంట్ ఉన్న 3.7 అప్డేట్లో మనం మళ్ళీ నింబస్ ఐలాండ్కి వెళ్ళడానికి లేదు కదా. ఇంతకుముందు అయితే నింబస్ ఐలాండ్కి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉండేది. సేమ్ మళ్ళీ అదే ఈ అప్డేట్లో తీసుకొచ్చాడు. మనం ఎన్నిసార్లైనా నింబస్ ఐలాండ్లోకి మళ్ళీ వెళ్ళొచ్చు. నింబస్ ఐలాండ్ టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇందులో మనకి 2 క్రేట్స్ అయితే ఇస్తున్నాడు. ఇది ఇనిషియల్ బీటా అవ్వడం వల్ల ఏది మెయిన్ క్రేటో అయితే మనకి తెలియట్లేదు. నెక్స్ట్ బీటా వర్షన్ వచ్చిన తర్వాత మేబీ ఏమన్నా ఇస్తాడేమో చూడాలి. అండ్ ఇక్కడ ఒక యానిమేషన్ లాగా అయితే ఇచ్చాడు. ఇక్కడ మనం ఓపెన్ అని కొడితే ఒక ట్రైన్ అయితే వస్తుంది. అండ్ ఆ ట్రైన్ అయితే మనకి చూడ్డానికి ఇలా ఉంటుంది. నాకైతే ఇట్లా ఒక యానిమేషన్లా పెట్టడం అయితే నచ్చింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసింది. అండ్ ఇక్కడ మనకి ఒక క్రెయిన్ అయితే ఇచ్చాడు కదా. ఈ క్రెయిన్ అయితే ఆ ట్రైన్లో నుంచి ఒక లూట్ బాక్స్ అయితే తీసి మనకి ఇక్కడున్న సర్కిల్లో అయితే పెడుతుంది. ప్రెజెంట్ అయితే ఎయిర్ డ్రాప్లో ఉండే లూట్ అలా అయితే ఏమి ఇవ్వలేదు. మేబీ బీటా వర్షన్ వల్ల అని నేను అనుకుంటున్నా. ఇంకా ఈ బాక్స్లో కూడా అయితే అంతే, ఎయిర్ డ్రాప్ లూట్ అయితే ఏం లేదు. అండ్ మనకి ఇంకో క్రేట్ అయితే ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ జైంట్ పోర్షన్ అని, ఇంకోటి మెకానికల్ హూక్ అని 2 ఐటమ్స్ అయితే ఈ వర్షన్లో ఇస్తున్నాడు. వాటి గురించి మనం కంప్లీట్గా తర్వాత చెప్తాను. ఇవే అవి ఉల్ఫ్ ఇంజెక్షన్ లాగా అయితే ఉంది జైంట్ పోర్షన్ అనేది. అండ్ ఇంకో క్రేట్ దగ్గరికి వెళ్ళిపోతే ఇదే ఆ క్రేట్. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఓపెన్ అని కొట్టాలి. మనం ఇట్లా ఓపెన్ చేస్తున్నప్పుడు మనం ఓపెన్ చేసేది వేరే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. ఇలాగా. అండ్ ఇది ఓపెన్ చేసేసిన తర్వాత దీని లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా ఓపెన్ కొట్టాలి. ఇది ఒక లిఫ్ట్ లాగా అనమాట. దీనివల్ల ఏంటంటే మనం పైకి వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని లూట్ థ్రెడ్స్ అయితే ఇచ్చాడు. ఇందులో కూడా ఎయిర్ డ్రాప్ లూట్ అయితే ఏమి ఇవ్వలేదు. నార్మల్ గన్సే ఇచ్చాడు. అండ్ ఈ లిఫ్ట్ అనేది ఓన్లీ మనం ఏంటంటే పైకి రావడానికి మాత్రమే ఉంది. కిందకి వెళ్ళటానికి మళ్ళీ లేదు.
ఇలా ఇక్కడ ఫ్రంట్ ఇది ఉంది గదా! అక్కడ ఓపెన్ అనే ఆప్షన్ అయితే ఇచ్చాడు. మనం అందులో నుంచి అయితే బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి జంప్ చేసి వెళ్ళిపోవడం. అండ్ మనకి షాప్స్ అయితే ఇలాగా పెట్టాడనమాట. మనకి ఇంకెక్కడ షాప్స్ అయితే ఉండట్లేదు. షాప్ అయితే ఇట్లా ఒక కొత్త థీమ్స్ అయితే తీసుకొచ్చాడు. అండ్ ఈ షాప్‌లో మనకి కొత్తగా ఒక 3 బాక్సెస్ అయితే పెట్టాడు. అవి పర్చేస్ చేయడానికి కూడా అవ్వట్లేదు. మేబీ నెక్స్ట్ అప్డేట్‌లో ఏమన్నా వచ్చిద్దేమో చూడాలి. బీటా అప్డేట్‌లో. షాప్‌లో మొత్తం మనం కొనుక్కునేవి అన్నీ ఉన్నాయి. ఇంకా బయట మనకి నార్మల్‌గా షాప్స్ ఉంటాయి గదా! ఆ షాప్స్ అయితే ప్రెజెంట్ నాకైతే ఎక్కడ కనపడలేదు. మేబీ ఆ షాప్స్ తీసేసాడేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇందాక జెయింట్ పోర్షన్ అని చెప్పా గదా! జెయింట్ పోర్షన్ ఇంకా మెకానికల్ బుక్ వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఇది జెయింట్ పోర్షన్. ఇంజెక్ట్ చేసుకుంటే ఒక జెయింట్ లాగా అయితే మారిపోతామనమాట. దీంతో కారు చూడండి, వెహికల్ చూడండి అసలు ఎంత ఫాస్ట్‌గా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఈ జెయింట్ పోర్షన్ వల్ల మనం మన టీమ్‌మేట్స్‌ని కూడా క్యారీ చేసుకొని అయితే తీసుకెళ్ళొచ్చు. అండ్ మనకిక్కడ ఇది కూడా టైమే. సర్కిల్‌లో టైం అయిపోంగానే మనం మళ్ళీ నార్మల్‌గా అయితే అయిపోతాం. అండ్ నెక్స్ట్ మెకానికల్ హూక్ గురించయితే మనం తెలుసుకుందాం. మెకానికల్ హుక్ ఎలా ఉందంటే, మనకి ఇంతకుముందు ఒక అప్డేట్‌లో జెట్ ప్యాక్ అయితే ఉంది గదా! అలా జెట్ ప్యాక్‌కి ఒక హుకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఏంటంటే, మనం ఎక్కడైతే ఎయిమ్ చేసి ఫైర్ బటన్ నొక్కుతామో, అక్కడికి మనం వెళ్ళొచ్చనమాట. అండ్ నెక్స్ట్ దీనికే ఒక ఎఫెక్ట్ అయితే ఉంది. దీని గురించి మనకి కంప్లీట్‌గా అయితే ఏమీ అంత తెలియట్లేదు. ఫస్ట్ బీటా అవ్వడం వల్ల. ఇంకా ఏమేమి ఉన్నాయో అయితే తెలీదు. ఇదే ఆ స్పెషల్ ఎఫెక్ట్. దీనివల్ల ఎనిమీకి డ్యామేజ్ అవుతుందా లేదా అనేదైతే తెలియట్లేదు. దాని దాని గురించి కూడా ఇది బీటా ఫైనల్ వర్షన్ వచ్చేలోపు మొత్తం దీని అప్డేట్ ఏంటో, ఇది ఎట్లా యూజ్ అవుతుందో మొత్తం అంతా అయితే తెలుస్తుంది. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.